ఈనాటి ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి లూకా సువార్త 16వ అధ్యాయం 10వ వచనం నుండి 12వ వచనం వరకు ఉన్న భాగాన్ని మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉండేవాడు ఎక్కువలోనూ నమ్మకంగా ఉండును. మిక్కిలి కొంచెములో నమ్మకంగా ఉండేవాడు ఎక్కువలోనూ నమ్మకంగా ఉండును. మిక్కిలి కొంచెములో అన్యాయంగా ఉండేవాడు ఎక్కువలోనూ అన్యాయంగా ఉండును. కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకంగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశం చేయను. మీరు పరుల సొమ్ము విషయంలో నమ్మకంగా ఉండని ఎడల సొంతమైనది ఎవడు మీకెవడిచ్చును. అన్యాయపు సిరి విషయంలో నమ్మకంగా ఉండని ఎడల సత్యమైన ధనము ఎవరు మీ వశం. మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరమును దాల్చుకొని ఈ భూమి మీద జీవించిన రోజుల్లో ఆయన 3.5 సంవత్సరాల్లో చేసిన ఉపదేశాలు ఇప్పటికీ మానవ మేధస్సుకు అందనివిగానే మిగిలిపోయాయి. అర్థం చేసుకోలేని విధంగానే ఉండిపోయాయి. గ్రహించలేకపోతున్నారు. ఆయన ఎంతో తేలిగ్గా చెప్పారు, కానీ గ్రహించలేకపోతున్నారు. ఈ చదువుబడిన వాక్య భాగంలో మాటి మాటికి అధ్యాయం అంతా కూడా మీరు చూడండి. ధనం 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 విషయంలో చాలా మంది చేస్తున్న తప్పు క్రైస్తవ కుటుంబాల్లో ఈరోజు చాలా సమస్యలకు అనేక ఇబ్బందులకు గల కారణం ధనం. ఈ ధనాన్ని ఎలా ఉపయోగించాలి, దీన్ని ఏ విధంగా వాడాలి, దేవుడు దీన్ని ఎవరికి ఇస్తాడు, ఎందుకు ఇస్తాడు, ఈ సత్యాన్ని తెలుసుకుంటే ఇది క్రైస్తవ్యానికి ఒక తాళపు చెవి లాంటిది. ధనమును ఎలా వాడాలి, ఆ ధనాన్ని దేవుడు ఎవరికి ఇస్తాడు, ఎందుకు ఇస్తాడు, ఈ విషయాలన్నీ ఈరోజు మీతో పంచుకునే ముందు దేవుడు అంటాడు, ప్రభువు అంటాడు, మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకంగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయరు. మనం ఈ లోకంలో ఘనమైన దానిగా ఎంచేది ధనం. ధనం, ఆ ధనం విషయంలో మనం నమ్మకంగా ఉండని ఎడల సత్యమైన ధనం అని ఎవడిస్తాడు. అయితే ఈ లోకంలో ఉన్న ధనానికి యేసయ్య ఒక పేరు పెట్టాడు. ఆ పేరేంటంటే అన్యాయపు సిరి. అందరనండి, లోకంలో ఉన్న ధనానికి యేసయ్య పెట్టిన పేరేంటి? అన్యాయపు సిరి. కానీ
ఈ లోకంలో అన్యాయపు సిరి మాత్రమే కాదు, సత్యమైన ధనం ఒకటి ఉంది. ఏంటి? సత్యమైన ధనం ఒకటి ఉంది. ఎవడైతే ఈ అన్యాయపు సిరి విషయంలో, లోకములో ఉన్న ధనం విషయంలో పర్ఫెక్ట్గా ఉంటాడో, దాని విషయంలో నమ్మకంగా ఉంటాడో, అట్టి వానికి దేవుడు సత్యమైన ధనాన్ని ఇస్తాడు. మరి అన్యాయపు సిరిని దేవుడు ఎందుకన్నాడు? లోకంలో ఉన్న ధనాన్ని అన్యాయపు సిరిని ఎందుకన్నాడు? దాని విషయంలో నమ్మకంగా ఉండమని ఎందుకన్నాడు? దాని విషయంలో నమ్మకంగా ఉంటే దేవుడు సత్యమైన ధనం ఇస్తానన్నాడు. ఆ సత్యమైన ధనం ఏంటి? ఈ పూటకు కొన్ని సత్యాలు లేఖలలో ఉండి నేర్చుకుంటానికి పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు కృపను అనుగ్రహించును కాక. అయితే ఈ అన్యాయపు సిరి విషయంలో దేవుడు ఈ లోకంలో ఉన్న ధనానికి ఆయన పెట్టిన పేరేంటి? అన్యాయపు సిరి. అంటే అన్యాయంగా దాన్ని సంపాదించామని కాదు. అన్యాయంగా సంపాదిస్తేనే అది అన్యాయపు సిరి అని భ్రమపడొద్దు. నీ దగ్గర 10 కోట్లున్నా, 1,00,000 కోట్లున్నా, 10 లక్షల కోట్లున్నా, లేకపోతే నీ దగ్గర 10 రూపాయలు ఉన్నా, 10,000 ఉన్నా, అది నువ్వు యథార్థంగా కష్టపడి సంపాదించిందైనా దానికి యేసయ్య పెట్టిన పేరేంటో తెలుసా? అన్యాయపు సిరి. ఎందుకు దేవుడు దాన్ని అన్యాయపు సిరి అన్నాడు అంటే, అది ఏదో ఒక రోజున అర్ధంతరంగా నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. హలో, నీ దగ్గర 10 రూపాయలు ఉన్నా, 10,000 ఉన్నా, నీ స్థాయికి తగ్గట్లుగా 10 లక్షలున్నా, 10 కోట్లున్నా, 10 లక్షల కోట్లున్నా, అది నీ దగ్గర శాశ్వతంగా ఉండేది కాదు. ఒకటి గుర్తుంచుకోండి, ఇది మన దగ్గర శాశ్వతంగా ఉంటుంది. ఈ పూటకు నేనే ధనవంతుడిని అయితే అవ్వచ్చు, కానీ రేపు అది నీ దగ్గర ఉండదు అన్నది మాత్రం సత్యం. ధనం ఎవడి దగ్గర స్థిరంగా ఉండదు. ధనం ఎవడికి శాశ్వతం కాదు. ధనం ఎవడి దగ్గర శాశ్వతంగా ఉండదు. ధనం ఎవరికి శాశ్వతం కాదు. ఈ పూటకు నువ్వు కింగ్ అయితే అవ్వచ్చు, ఈ పూటకి నీవే సామంతుడు అయితే అవ్వచ్చు, ఈ పూటకి 10 లక్షల కోట్లు నీ యొద్ద ఉంటే ఉండొచ్చు. కానీ ఒకటి గుర్తుంచుకో, అది నిన్ను విడిచిపెట్టే దయ గడి కూడా వస్తుంది. 10,000 ఉన్నా, 10 లక్షలున్నా, 10 లక్షల కోట్లున్నా శాశ్వతంగా అది నీ దగ్గర ఉండదు. అది నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. ఇది 100% గ్యారంటీ. అందుకే ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయి. నిన్న ప్రపంచ కుబేరుడు ఈరోజు ప్రపంచ దరిద్రుడు అవ్వచ్చు. క్షణ మాత్రంలో అద్భుతాలు చేస్తాడు దేవుడు. నిన్న ప్రపంచ దరిద్రుడు ఒక 10 సంవత్సరాల తర్వాత ప్రపంచ కుబేరుడు కావచ్చు. ధనం ఎవడి చేతిలో శాశ్వతంగా ఉండదు, ఎవడికి అది శాశ్వతం కాదు. అది ఏదో ఒక రోజున అర్ధంతరంగా నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. ఇప్పుడు నీకు 10 లక్షలు నేను అనుకుంటావు, అర్ధంతరంగా ఆటోడాక్ వచ్చింది. పంచయో చచ్చిపోతావు, ఏదో చేయాలన్నారు, 10 లక్షలు ఖర్చు అవుతుందన్నారు, తీసుకెళ్ళావు. నీ ఇంట్లో ఉన్న డబ్బు ఆయన చేతులకు వెళ్ళిపోయింది. హలో హలో, శాశ్వతమైంది కాదు, శాశ్వతమైంది కాదు. శాశ్వతంగా నీ వద్ద ఉండదు. కాబట్టి దానికి యేసయ్య పెట్టిన పేరేంటి? అన్యాయం. అంటే నువ్వు అన్యాయంగా సంపాదించావని కాదు దాని అర్థం. అది నిన్ను అన్యాయం చేసి వెళ్ళిపోతుంది, అది నీ దగ్గర శాశ్వతంగా ఉండదు అని దేవుని అర్థం. మరి ధన విషయంలో దేవుడు ఎవరికి ఇస్తాడు? మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉన్నవాడు ఎక్కువలో నమ్మకం ఉంటాడు. అంటే దేవుడు
ధనాన్ని నీకు కొంచెం ఇచ్చాడు. నా వైపు చూస్తూ మనసు పెట్టి వినండి. నీకు కొంచెం ధనం ఇచ్చాడు. నీకు ఇవ్వబడిన కొంచెం ధనంలో నువ్వు నమ్మకంగా ఉండాలి. అదే మొదటి మాట. మిక్కిలి కొంచెములో నమ్మకంగా ఉన్నవాడు. అందరూ అనండి. దీంట్లో నీకు కొంచెమే ఇచ్చాడు యేసయ్య. ఆ మిక్కిలి కొంచెములో నీవు నమ్మకంగా ఉంటే దేవుడు ఎవడికి ఇచ్చేళ్ళు. కొంచెమే ఇస్తాడు. ఎవరికైనా కొంచెమే ఇస్తాడు. ఆ కొంచెంలో నమ్మకంగా ఉండాలి. ఆ కొంచెంలో నమ్మకంగా ఉండాలి. 10 రూపాయలు ఇచ్చినప్పుడు నువ్వెంత నమ్మకంగా ఉన్నావు? 10,000 ఇచ్చినప్పుడు నువ్వెంత నమ్మకంగా ఉన్నావు? 10,000 ఇచ్చినప్పుడు నువ్వెంత నమ్మకంగా ఉన్నావు? 1,00,000 ఇచ్చినప్పుడు నువ్వెంత నమ్మకంగా ఉన్నావు? దాన్ని బట్టి దేవుడు ఎక్కువ ఇస్తాడు. ఇది సత్యం. కొంచెంలో నమ్మకంగా ఉండు. కొంచెంలో నమ్మకం.